కలలో అల్లాహ్ కనపడటం చాలా ప్రత్యేకమైన కలగా పరిగణించబడుతుంది. దీన్ని భిన్నమైన కోణాల నుంచి అర్థం చేసుకోవచ్చు, ముఖ్యంగా మన విశ్వాసం, ధర్మం, మనసు యొక్క స్థితిని బట్టి. కలలో అల్లాహ్ కనపడటం అంటే ఏమిటి? మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. దైవిక అనుగ్రహం. ఇది ఒక పవిత్ర సంకేతంగా భావించవచ్చు. మీరు ధార్మికంగా లేదా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న సూచన. జీవితంలో మంచి మార్గంలో నడుస్తున్నారన్న సంకేతం. మానసిక శాంతి లేదా దిక్సూచి. మీరు భయాల్లో ఉన్నప్పుడు వచ్చిన కల అయితే, అల్లాహ్ దర్శనం మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చినదిగా భావించవచ్చు. తపస్సు ఫలితం లేదా భక్తి యొక్క ప్రతిఫలం. దీన్ని మీ భక్తికి వచ్చిన తీపి ఫలంగా పరిగణించవచ్చు. మిమ్మల్ని మార్గనిర్దేశం చేసే సంకేతం. గమనిక. ఇస్లామిక్ సిద్ధాంతాల ప్రకారం అల్లాహ్ స్వరూపం మనం చూడలేం. కొన్ని హదీస్ల ప్రకారం కలలో అల్లాహ్ కనపడటం అసాధ్యమని చెబుతారు. కానీ కలలో దైవీయ జ్యోతి, వెలుగు, శాంతి లేదా స్వరం రూపంలో అనుభూతి చెందడం సాధ్యమే. మీ మనసు స్థితిని బట్టి ఈ కల మీకు ఓ మార్గదర్శకంగా ఉండవచ్చు. మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఇంకా బలపడవచ్చు. మీ కలను మరింతగా వివరించగలరా? ఉదాహరణకు, మీరు ఏమి మాట్లాడారు? ఏ స్థితిలో అల్లాహ్ కనిపించారు? అలా చేస్తే మరింత ఖచ్చితంగా అర్థం చెప్పగలను. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు. కాకపోతే లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు. దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ని, ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి గురించి తెలుసుకొని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే నేను ఛానల్ 2020 ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నిజంగా నాకు ఒక 3-4 సార్లు వచ్చింది, అది కూడా 8,000 అంతే. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, ప్రతి షార్ట్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో, మీ ఫ్యామిలీ గ్రూప్ లో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి చిన్న పని నా కోసం చేస్తే నేను ఇంకా డెఫినెట్ గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, మీ ప్రతి కమెంట్ కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మీకు వచ్చిన కళలను ఎక్కడ ఉన్నా సరే వాటి గురించి తెలుసుకొని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్లీజ్.